హాయ్ అండి. వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు ఎలా పెట్టుకుందామో చూద్దామా ఈజీగా. ఇదేంటంటే ఫోటోని మంచిగా గంధం బొట్లు పెట్టి అలంకరించి తులసి మాలేసి రెడ్ పూలంటే ఆయనకిష్టమని రెడ్ పూలంతో అలంకరించుకున్నాను. నేనొచ్చేసి ఇది పిండి దీపాలు ఎలా రెడీ చేసుకోవాలంటే బియ్యపు పిండిలో బెల్లం, కొంచెం పచ్చి పాలు పోసుకోవాలి. ఆవు పాలు గానీ ఏ పాలైనా ఏం లేదు, పచ్చి పాలు పోసుకోవాలి. ప్యాకెట్ పాలు కానీ ఏ పాలైనా పచ్చిగా ఉండాలి, వేడి చేయకుండా. కొంచెం ఆవు నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాతనే మంచి కలిపిన తర్వాతనే ఏమన్నా తక్కువైతే వాటర్ పోసుకొని యాడ్ చేసుకొని ఇట్లా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. దీన్ని దీపాలు చేసుకోవాలి. దీపాలు చేసుకొని మంచిగా కుంకుమతో మంచిగా నామాలు పెట్టేసుకొని ఒక ప్లేట్లో బియ్యం పోసుకొని తమలపాకులు కూడా పెట్టుకొని అలంకరించుకొని మంచిగా ఇలా పెట్టేసుకోవాలి. ఒక్కొక్క దీపంలో 7 ఒత్తులేసి ఆవు నెయ్యి వేసి నానబెట్టుకున్నాను ముందే. తర్వాత ఈ 2 దీపాలు ముందు గణేశునికి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇది పిండి దీపాలు వెలిగించాలి. అది కూడా పచ్చకర్పూరంతోనే వెలిగించాలి. ఇలా మొత్తం పెట్టి పూలతో దీపాలు ముట్టించి అదే పూలు పెట్టి అలంకరించుకున్న తర్వాత ఆడ దేవుని దగ్గర దీపాలు ముట్టించిన తర్వాత రూ. 11 కానీ రూ. 21 కానీ ఎంతంటే అంత మీరు అక్కడ చేంజ్ కూడా పెట్టాలి. దేవుని దగ్గర పెట్టేసి మనము గోవిందనామాలు చదువుకోవాలి. దీపాలు ముట్టించిన తర్వాత గోవిందనామాలు కానీ ఇంకా మీకు తర్వాత ఇంకా టైం ఉంటే ఇంకేదైనా చదువుకోవచ్చు. మనం వడపప్పు, పానకము, ఏదైనా ఫ్రూట్, పచ్చిపాలు, ఆమెకు పచ్చిపాలు అంటే లక్ష్మీదేవికి ఇష్టమని పచ్చిపాలు, కొబ్బరికాయ అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. ప్రసాదం కూడా చేసుకున్నాను. ఇవన్నీ దగ్గర పెట్టేసుకొని మనము ఈ పూజ చేసుకోవాలి. అన్నీ రెడీ చేసుకొని పూజ చేసుకుంటున్నాను నేను. ఇది వచ్చేసి వడపప్పు వచ్చేసి కొంచెం పెసరపప్పు నానిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. పానకం వచ్చేసి బెల్లం నానబెట్టేసుకొని కొంచెం మిరియాలును, తులసాకులు వేయాలి. ఇది స్వీట్ వచ్చేసి ధనుర్మాసంలో ఆయనకి ఇష్టమని చేస్తారు. అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఆ ప్రసాదం వీడియో. అన్ని కొబ్బరికాయ కొట్టి అన్ని నైవేద్యాలు చేసుకున్న తర్వాత అగరబత్తులు, ధూమ్ స్టిక్స్ అన్నీ ముట్టించి అన్నీ ఆరగించేసాను ఆయనకి. తర్వాత ఆయనకి పచ్చకర్పూరంతోనే హారసిస్తే చాలా మంచిది. తర్వాత తులసి చెట్టు కాడ కూడా చేసుకున్నాను. దీపం పెట్టేసి ప్రసాదాలు పెట్టి అన్నీ చేసుకున్నాను. తర్వాత మన ఇంట్లో మూలకి ఈశాన్య మూలలో కూడా మనము ఇలా నేను వాటర్ పోసేసి పెట్టుకుంటాను. రాగి చెంబులో పెట్టేసి పెట్టుకుంటాను.